ఐర్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. 2 టీ20లలో భాగంగా నిన్న జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి అనూహ్య ఓటమి అనుకోవచ్చు. ఎందుకంటే టీమిండియా చాలా అరుదుగా ఓడిపోతోంది టీ20 మ్యాచెస్లో. అయితే ఈ మ్యాచ్లో మాత్రం ఐర్లాండ్కు గట్టి పోటీ కూడా ఇవ్వలేదు అనుకోవచ్చు. ఎందుకంటే 34 పరుగుల తేడాతో అంటే అంత ఆషామాషి కాదు. నిజానికి టీమిండియా మొదట్లో అద్భుతంగా బౌలింగ్ వేసింది. ఐర్లాండ్ను 51 పరుగులకే 4 వికెట్లు తీసింది. దీంతో ఒకానొక స్టేజ్లో 150 పరుగులైనా చేస్తుందా లేదా అనిపించింది. కానీ ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లలో పరుగులు బాగా రావడంతో ఆ జట్టు గెలిచింది. మరీ ముఖ్యంగా ఈ జట్టు ఓటమికి స్పందించాడు శ్రీలంక కెప్టెన్, మాజీ కెప్టెన్ లసిత్ మలింగ. భారత ఓటమికి ఖచ్చితంగా 2 ఓవర్లు ఎక్కువ పరుగులు రావడం వల్లే ఓడిపోయిందని వ్యాఖ్యానించాడు. మరీ ముఖ్యంగా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో అలాగే 16వ ఓవర్లో ఈ 2 ఓవర్లు టీమిండియాను బాగా దెబ్బతీశాయని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ వేసిన 16వ ఓవర్లో నోబాల్ వేయడం కూడా టీమిండియా బౌలర్ చేసిన పొరపాటు. దీంతో ఆ ఓవర్లో దాదాపు 19 పరుగులు వచ్చాయి. అలాగే 17వ ఓవర్ కూడా భారీగా పరుగులు వచ్చాయి. ప్రసిద్ధ కృష్ణ వేసిన ఈ ఓవర్ 27 పరుగులు ఇవ్వడంతోనే టీమిండియా ఓటమికి మెయిన్ కారణమని వ్యాఖ్యానించాడు. ఈ ఓవర్లో ఐర్లాండ్ జట్టు ఏకంగా 27 పరుగులు సాధించింది. ఈ 2 ఓవర్లను మినహాయిస్తే ఐర్లాండ్ బ్యాట్స్మెన్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ఆల్మోస్ట్ 40 పరుగులు పైగానే ఈ 2 ఓవర్లు వచ్చాయి. బహుశా భారత ఓటమికి ఇదే మెయిన్ రీజన్ అని తాను భావిస్తున్నట్టు వ్యాఖ్యానించాడు. ఈ 2 ఓవర్లు మినహాయిస్తే భారత బౌలర్లు అద్భుతంగానే బౌలింగ్ వేశారు. మరి ముఖ్యంగా స్టార్టింగ్లో టీమిండియాకు మంచి ఓపెనింగ్ లభించింది వికెట్ల రూపంలో. ఆ తర్వాత మిడిల్ ఓవర్లో కూడా పరుగులను నియంత్రించడంలో టీమిండియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. అయితే ఇన్నింగ్స్ 15వ ఓవర్ నుంచి ఐర్లాండ్ పరుగులు చేయడంతో భారత్ ఓటమికి కారణమైందని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా 152 పరుగులను చేయడం ఎప్పుడైనా కష్టమే. ఎగ్జాక్ట్లీ టీమిండియా కూడా అదే జరిగింది. ఐపీఎల్కు ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఐపీఎల్లో ఎంతైనా చేయొచ్చు, కానీ దేశం తరపున ఆడుతున్నప్పుడు ఒత్తిడి అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఒత్తిడి భారత ఓటమికి పనిచేసిందని వ్యాఖ్యానించాడు.